రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గౌరవం 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 రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతులకు యూరియా అండ్ గవర్నమెంట్ డౌన్ డౌన్ 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 కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మేమందరం వస్తాము తెలంగాణ గౌరవం కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారి సూచన మేరకు గట్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన గట్కేసర్ మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ, గట్కేసర్ మూడు కలిసి కూడా ఉమ్మడి మండలం కలిసి ఇక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిన్న అసెంబ్లీలో మన కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ పరంగా కూడా అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని మండలాలలో పెద్ద ఎత్తున కేసీఆర్ మీద అన్యాయంగా ఇక సిబిఐ ఎంక్వైరీ చేయడం చాలా దారుణమనే ఆలోచనతోని మన పార్టీ అంతా కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రైతులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు వరం లాంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ మీద ఇలా కేసు పెట్టడము ఇది మంచి పద్ధతి కాదనే ఆలోచనతో ఇక్కడ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ, అన్నారము మన సుందిలా కాదు. దానికి సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో పంప్ హౌజులు, ఎన్నో ఐటీ మీద ఎన్నో కాలువలు, మల్లన్న సాగర్ కానీ, గుండపోచమ్మ కానీ, మన అన్నపూర్ణ కానీ ఎన్నో దాని మీద రిజర్వాయర్లు కట్టి మన తెలంగాణకు మిషన్ భగీరథ ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ 10 ఏళ్ల నుంచి కూడా గత 3-4 ఏళ్ల నుంచి కూడా మన మిషన్ భగీరథ నీళ్ళు కూడా ప్రతి గ్రామానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ తాగునీరు కూడా అక్కడికి వెళ్ళి కాళేశ్వరం నీళ్ళే రావడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించి కూడా రైతులకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చి 36 లక్షలు ఆనకట్ట మనకు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు, కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డికి ఈ కళ్ళకు గుడ్డిగా ఉన్నారు వాళ్ళు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత మన సస్యశ్యామలమై మన రైతులు కానీ మన ప్రజలు కానీ మంచిగా సంతోషంగా ఉంటే కూడా అది ఓర్వక కావాలని రేవంత్ రెడ్డి గారు కావాలని కక్ష కట్టి కేసీఆర్ మీద ఈ రకంగా చేయడం చాలా తప్పు. కాబట్టి ఆయన ఆనిముత్యాలాగా ఈ సిబిఐ కానీ ఏ ఎంక్వైరీ చేసినా కానీ కూడా మన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ తప్పకుండా బయటపడతారని మన నమ్మకం ఉంది అందరికీ కూడా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ఉమ్మడి మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.